హాయ్ బ్రో. ఆయన హాయ్ అన్న, బిగ్ బాస్ నిన్న చూసారా అన్న? చూసానా. ఎలా ఉందన్న బిగ్ బాస్? ఎప్పుడు లేని విధంగా నిన్న ప్రభావిత 2.0 గేమ్ చాలా బాగా అనిపించిన 2 విషయాలు బాగా అబ్జర్వ్ నాకు ఈ టాస్క్ ఒక అనాలిసిస్ చేసిన ఏంటంటే ఒకటన దోష పంచాయతీ జరుగుతుంది. విష్ణుప్రియ వస్తే ప్రేరణ ఒక పంచాయతీ జరుగుతుంది. అంటే విష్ణుప్రియ ఆకలిస్తాను పాపం దోష కావాలనుకుంటుంది. మన ప్రేరణ కిచెన్లో ఉంటుంది అన్నమాట, వడ్డిస్తుంది అన్నమాట. వాళ్ళ ప్రేరణ టీం వాళ్ళు ఏమంటారంటే వేరే టీంలకు మనం దోశ వేయొద్దని ప్రేరణ టీంలో అనుకుంటారు అన్నమాట. సో పాపం విష్ణుప్రియకి ఆకలి ఒక దోశ ఏమని అడిగితే ఆమె ప్రేరణ ఇయ్యానంటది. అప్పుడు మనోడు అమ్మాయిలు కొట్టాడితే వీడు హీరోలకు వస్తాడు. నాకు మనికట అమ్మాయిలు కొట్టాడితే ముందుకు వస్తాడు. వాడు వేరే ఎక్కడ ఏమైనా సంబంధం లేదు. అమ్మాయిలు కొట్టాడానికి ముందుకు వచ్చి వేసే విష్ణుప్రియ మనకి మన అమ్మాయిగా వేసే దోశ వేసే అంటారు. అక్కడ స్టార్ట్ అయింది గొడవ. అంటే ఆ వేసే విధానం నచ్చలేదు మన విష్ణుప్రియకి. లోపలికి ఏడుస్తుంది, వాడు నాగమణికో ఇంకా చిచ్చులు పెడతాడు, అంత జరుగుతుంది. లాస్ట్కి ఏమవుతా అంటే విష్ణుప్రియ ప్రేరణ ఒకటి నాగమణి కంటూ 0 చేస్తారన్నమాట. వీడు వీర అనుకుంటాడు 0 అవుతారన్నమాట. ఇది ఒకటేనా ప్రభావిత 2.0. ఇది లాస్ట్ మన బిగ్ బాస్ 5 వచ్చిందన్న ఆల్రెడీ. అప్పుడు కోడి చాలా సన్నం ఉండే, ఇట్లా కొద్దిగా లావైంది, ఎందుకు లావైంది తెలియదు కానీ పక్కన పెట్టేసాను. సో అంటే గుడ్లను కాపాడుకోవాలంట. ఈ టీం గుడ్లను కాపాడుతారు, ఆ టీం గుడ్లను కాపాడుతారు. ఎంత పక్కన పెట్టేస్తే నిఖిల్లో ఏంటంటే నాగమనుకుంటే జస్ట్ తోసేస్తారన్నమాట. వాడు ఎక్కడ తిరిగి అవతల పడతాడు. నేను అనుకున్నా బిగ్ బాస్ క్లోజ్ అయిపోయిందరా అనుకున్నా. ఎటువేళకైతే వాడు మళ్ళీ మెడికల్ కోతాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. అప్పుడు యాజ్ ఏ ఒకడు కింద పడ్డప్పుడు మన టీం బాధ్యత ఏంటంటే రెస్ట్ తీసుకుపోరా అని అభయ్ అంటాడు అనమాట. అభయ్ ఏంటంటే లీడర్ కాబట్టి రెస్ట్ తీసుకుపోరా అంటే అప్పుడు ఏమంటాడు, ఈ నాగమణికట్ ఏమంటా అంటే నువ్వు నన్ను దోపిస్తావు, నన్ను బయటకు తీసేస్తావా అని లోపల కెమెరా పోయి నాకు ఏడుస్తాడు. అప్పుడు అభయ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు నా పిల్లలు కావాలి, నా పిల్లం కావాలి, మా స్టెప్ ఫాదర్ కావాలి. అమ్మ ఈ గేమ్కి దీనికి సంబంధం ఏంది భయ? గేమ్ ఆడితే గేమ్ ఆడు, అంతేగాని నువ్వు నాకు పిల్లలు కావాలి పెళ్ళి కావాలంటే అది సింపుల్. నేను చెప్తున్నా, రచ్చబండ తీసుకుపోవాల్సిన క్యాండిడేట్ని బిగ్ బాస్ తీసుకొచ్చారు. బతుకు చెట్టుకుబండి కోయట క్యాండిడేట్ బిగ్ బాస్ వాడు ఏం చేస్తాడన్నా? నీకు పెళ్ళి కావాలంటే బిగ్ బాస్ వాళ్ళు తెచ్చిస్తాడా? అంటే బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ చూసినట్టు ఈసారి బిగ్ బాస్ 8లో మణికంఠ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎమోషనల్గా వర్కౌట్ అవుతుంది. అది చెప్తానన్నా, ఒక్క మాట చెప్తాను నేను. గడియారంలో గడ్డి ఉండదు, పాలకూరలో పాలు ఉండవు. నువ్వు ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా సీట్ రాదు బ్రదర్. హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం నీకు లైఫ్ హ్యాపీగా ఉండదు. ఒకటి చెప్తానన్నా, సింపతితో గేమ్ ఆడినంత మాత్రాన్ని కప్పియ్యారు. ప్రతి ఒక్కరి కష్టాలున్నాయన్నా, నీ కష్టాలు నా కష్టాలు ప్రతి ఒక్కరి కష్టాలున్నాయన్నా. నిన్ను అన్నా చెప్తాను చూడండి, నాకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి అన్న. వర్ణగోలో చాలా కష్టం ఉన్నాయి. ఒకసారి నాకు చెప్తానా, నేను తిననికే బియ్యం లేక బిర్యానీ తింటున్నాను, తానికి నీళ్ళు లేక థమ్స్అప్ తాగుతున్నాను, అసలు బస్ కోనికి టికెట్ డబ్బు లేక ర్యాపిడ్ బుక్ పోతున్నాను, నా ఫోన్లో డాటా లేకుంటే సినిమా చూస్తానన్నా. సో నాలాంటి ఫేక్ పర్సన్ మీరు రోడ్లు వేస్తే నువ్వు ఎంత పిచ్చోను, నేను ఎంత పిచ్చోడు ఇంకోలేడు. ఇట్లాంటి సింపతి స్టార్ ఇడు. నా మనక కేవలం సింపతితోనే ప్రజలను పిచ్చోళ్ళని చేస్తాను. గేమ్ ఆడింది లేదు, పీకింది లేదు, ఓన్లీ గేమ్ సింపతి చేయలేదు, సింపతితో గేమ్ ఆడలేదు. అరిచాను నేను, ఆయన హెయిర్ నాకు చాలా నచ్చింది. అరే అన్న హెయిర్ చాలా బాగా నచ్చింది కానీ నేను కటింగ్ షాప్కి పోతున్నాను. కటింగ్ షాప్ ఒక వీడియో రిలీజ్ అయింది, అది విగ్ అంట. పూర్ణి అమ్మ వీడియో ఎక్కడ దొరికింది? అంత ఫేక్ నాకు అర్థం కాదు. అక్కడ విగ్గు ఫేక్. నమ్మిన ఫ్రెండ్స్ విష్ణుప్రియ అని ఆదిత్య ఓంని నమ్మిన ఫ్రెండ్స్తోనే వెండిపోటు ఓడిస్తాడు, కట్టపలాగా నామినేషన్ చేస్తాడు. నియర్లీ సూసైడ్ దాకా పోయి కూడా బయటకు వచ్చిండు. అంటే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అని అన్నాడు. ఎలా చూస్తున్నారు కన్నా? ప్రతి ఒక్కరు కష్టాలు ఉన్నాయన్న ఈ ప్రపంచంలో. కష్టాలు ప్రతి ఎవ్వరు లేదు. నేను ఒక చెప్తానా, నేను ఆ బిగ్ బాస్ మాడతాను. విష్ణుప్రియకి పాపం ఆమెకు అమ్మ లేదన్న. ఎన్ని రోజులు అయితే ఎంత కష్టపడి పైకి వచ్చిందని తన పాపం ఎన్నో షోలు చేసుకుంటా, సుడితో చేసుకుంటా ఎంత కష్టపడి పైకి వచ్చిందన్న. అంతెందుకన్నా నైనిక అన్న పాపం అతను అమ్మాయి పుట్టగానే అమ్మాయిని తెలియగానే వాళ్ళ డాడీ వదిలేసిండు. ఈ అమ్మాయిని మళ్ళీ పెంచితే నాకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ డాడీ వదిలేసిండు. ఎంత సెంటిమెంట్ ఉందన్న. అఫ్రీద్ పాపం ఒక అబ్బాయి వరంగల్ నుంచి వచ్చిండు, చాలా కష్టపడి వచ్చిండు. అటువంటి వాళ్ళ నిన్నకు వాళ్ళు ఏవి చూస్తుంటే ఏడుపు వచ్చిందని నాకు. అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కానీ నా పిల్లలు కావాలి. వీడు నేను ఒక విషయం చెప్తాను ఆయన గురించి. నేను పర్సనల్ చెప్తున్నా, నా అనుకుంటే ఒక విషయం చెప్తాను. ఆయన ఇన్స్టాగ్రామ్ చూసిన నేను, ఆయనకు 1.2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన వాళ్ళ వైఫ్ని ఫాలో అవుతున్నాడు, వాళ్ళ వైఫ్ ఏమో ఆయన ఫాలో అవుతున్నాడు. ఈడ బిగ్ బాస్కి వచ్చేయమంటాడు, నాకు నా వైఫ్ కావాలి, నా వైఫ్ విడిపోయింది అంటాడు. ఎందుకంటే ఫేక్ మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఆయన లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వేసిన వీడియో ఇంకా రిలీజ్ ఉన్నాయి. ఇంకా అలా ఫేక్ ఎందుకు ఆడుతున్నావు నాకు అర్థం కాదు. ఒకసారి ఏమో డాడీ చనిపోయింది అంటాడు, ఒకసారి డాడీ బతుకున్నా అంటాడు. వీడు ఏం చెప్తాను. లాస్ట్ టైం ఒకడు రైతు బిడ్డ అని వచ్చిండు, ఈసారి ఏమో పిల్లం బిడ్డ అని ఈడు కూడా వచ్చున్నాడు. ఈ రకం ఇదే సింపతికి ఏం చేయాలనుకుంటున్నాడు చెప్తున్నా కదా. స్టార్టింగ్ వచ్చిన ఏమంటే ఒక 4 రోజులు బిగ్ బాస్ ఉంటే చాలా అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, బిగ్ బాస్లో నేను బిగ్ బాస్ నాకు కప్పు ఇచ్చేసాడు. అమ్మ అంత సింపుల్. ఆ బిగ్ బాస్ కప్పు నాకు అర్థం కాదు. దయచేసి ఈ సింపుల్ ఇచ్చేయండి సార్. బిగ్ బాస్ కప్పు మొన్న చూడడం విజయవాడలో ఖమ్మంలో వరదలు వచ్చి కొట్టుకుపోయారు అన్న ప్రజలు. ఆ టైంలో అంత పక్కన పెట్టేసాయి. ఇంకటి ఇప్పటికి కూడా ప్రజలు సింపతిని కొట్టుకుపోతున్నారు అన్న. ఇటువంటి ఫేక్ నా వాళ్ళ దయచేసి అది అంత పక్కన పెట్టేసాయన్న. గేమ్ ఆడిండా ఆడలేడా పక్కన పెట్టేసాయి. సింపతి ఆడినా విగ్ ఆడితేనేమో వాడిని ఇష్టం అంటారు, సింపతి అంటే వాడిని ఇష్టం అంటారు. నిన్న అన్న సోని అన్న అమ్మాయి ఉంటుంది. ఆమె అక్క ఒకసారి బయటికి రా అక్క అంటాడు. అక్క ఒకసారి బయటికి రావా అంటే బయటకు వస్తుంది. ఏమైందిరా ఏంగాలంటే అక్క ఒక హగ్గివా అక్క. పురుగు అమ్మ
ఇప్పుడు అక్కకి అగ్గించడం వీడు ఎవడరా వీడు నాకు అర్థం కాదు. అక్క సరే అగ్గించిన అదొక విషయం. మన యష్మి దగ్గరకు పోయి ఆమె తెలియకుండా ఆమె ఇంటికి అగ్గిస్తాడు, ఆమె మన సోనియాకి కిస్ ఇస్తాడు. వీడు ఇక్కడ పిల్లం కావాలంటాడు, మళ్ళీ ఇక్కడ వేరే పిల్లలకు హగ్గిస్తాడు. వీడు అందుకోసం నేను పెళ్ళి వదిలేసింది భయ్యా, నేను ఓపెన్ చెప్తాను. నేను తిట్టాను కానీ అందుక కంప్లీట్ ఫేక్ పర్సన్ అయినా. సో వేరే అమ్మాయికి ఏమో కిస్సులు ఇస్తాడు, అవి ఆయనకేమైనా పిల్లం కావాలంటారు. ఈయన చెప్తాను కంప్లీట్ ఫేక్ పర్సన్. దయచేసి ప్రజల నమ్మకండి. నేను తిట్టుకోండి, కామెంట్లో వేసుకోండి కానీ ఫేక్ పర్సన్ మాత్రం నమ్మకద్దాన్ని కోరుకుంటున్నాను. Like and subscribe Eagle Media Works.